మంచు కొండల నడుమ మాకు పొత్తున్నది, మాకు జాగున్నది అని ఓ దిక్కు షైనోడు, ఇంకో దిక్కు పాకిస్తానోడు తాపకోసారి పాలోళ్ళ తీరుగా మనతోని పాంచాదికి తయారైతుంటారు. మరి అసొంటి షిడగత్తోలతోని లడాయి చేయాలంటే మనోళ్ళు కూడా బరాబర్ తయారు కావాలి కదా. అగు అసొంటి ఈగ్రమే ఒకటి చేసిర్రు చూడుర్రి. ఈగ ఇప్పుడు రాండ్రి బిడ్డ, చైనోడు శంగలిచ్చినా పాకిస్తానోడు పాడవట్ల పనులు చేసినా రయ్య రయ్య పోయి పట్ట జార్సుడే రచ్చకీడ్సుడే. ఏమన్నా కానీ మనోళ్ళు మొనగానిగిరం చేసిరు పోయినరి. అగ చూడర్రి, మంచు కొండల నడమ సూటి పెట్టి తవ్వుకుంటూ పోయినరు బొయ్యారం. అదే పెద్ద సొరంగం. సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తుల జమ్మూ కాశ్మీరు లద్దాఖ్ 2 జాగలను కలుపుకుంటా గుట్టలకు నడుమ ఆ కోసకేంచి ఈ కోస దాకా తూటి పెట్టిండ్రు. ఓ దిక్కు బొక్కలు కొరికే చలి, ఇంకో దిక్కు బండ్లు తిరగనికే బాటలు చక్కగా లేకపోవుడు. ఇటువంటి తిప్పలు ఎంతున్నా సరే ఆఖరికి అనుకున్నది సాధించిండ్రు. ఇంత గొప్ప బొయ్యారం తవ్వింది మన తెలుగోళ్ళే. మెగా ఇంజనీరింగ్ కంపెనీ వాళ్ళే తవ్విండ్రాట. ఇక మంగళవారం సెంటర్ మంత్రి నితిన్ గడ్కరీ సారి చేతుల మీదంగా జోజిలా సొరంగం తెరుచుకున్నది. అగ చూడర్రే లోపట ఎట్లున్నదో. 24 అడుగుల ఎత్తు, 30 అడుగుల ఇసీరంతో 13 కిలోమీటర్లకు ఎక్కువనే ఉంటది ఈ జోజిలా సొరంగం. అసలే బరఫ్ గుట్టల మీద ఉన్నది కాబట్టి గడ్డగట్టిస్తుంటది చలి. అయినా సుత ఈ సొరంగంలో ఎప్పటికీ రాకపోకలు నడిచేటట్టు అన్ని ఈకమతులు చేసిండ్రాట. ఎప్పుడన్నా గాచారం బాగలేక లోపలేమన్నా ముష్కిలైనా సరే గుట్టల మీదంగా సొరంగంలోకి పోయేటట్టు, లోపలున్న వాళ్ళని బయటికి తీసుకొచ్చేటట్టు 3 జాగలల్లో రస్తాలు పెట్టిండ్రాట. అంతేకాదు ఇప్పటి సంది మన ఆర్మీ జవాన్లు, ఆర్మీ బండ్లు ఏడాది పొడుగుతా జమ్మూ కాశ్మీర్ నుంచి లద్దాఖ్ దాకా రంది లేకుండా తిరిగి వచ్చాట. పాలి దేశాలోళ్ళు ఎవడేం కిరికిరి తీసినా తోక కత్తిరియొచ్చు అన్నట్టు. ఏమైనా జోజిలా బొయ్యారం మస్తు జోరుగున్నది పోన్రే.